మన ఆలోచనలకి భిన్నంగా జవాబులు ఇస్తాడు, లేకపోతే మన ఆలోచనలకి, మన ఆశలకి, మన ఉద్దేశాలకి వ్యతిరేకంగా ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటి, మనం అనుకుంటున్నట్టు జరగదు చూడండి, అప్పుడు మనం విశ్వసిస్తామే, అది నిజమైన విశ్వాసం. నేను అనుకుంటున్నట్టుగా జరుగుతుంది అనుకోండి, అది విశ్వాసం కాదు. నా జీవితంలో అది కూడా విశ్వాసమే, కానీ నిజమైన విశ్వాసం ఏంటంటే, నేను ఒక ఆశపడుతున్నాను, నేను కోరుకుంటున్నాను, దానికి వ్యతిరేకంగా నా జీవితంలో దేవుడు ఏదన్నా జరిగించాడు అనుకోండి, అప్పుడు నేను విశ్వాసంలో నిలబడాలి. నేను అడిగింది నాకు ఇవ్వలేదు, ఇంకా ఈ దేవుడు ఎందుకు, నాకు ఎన్నో దేవుళ్ళు ఉన్నారు ఈ లోకంలో, అక్కడికి వెళ్ళిపోతాను. ఇది విశ్వాస లక్షణం కాదు. ఇది విశ్వాస మూలమైనటువంటి క్రియ కాదు. ఇది